అలా కనపరిచినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలను జరిగిస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఊర్లో ఒక వెధవరాలైన స్త్రీ ఉండేదట. ఆమెకి కొద్దిగా భూమి ఉండేది. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆమె ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేదట. అలా ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అన్నాడు, తన దూతను పంపించి, అయ్యా సహోదరు దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని విషయాలు చెప్పు అంటే, ఏం చెప్పుకుంటావు ప్రభు అంటే, ఆ దూతను పంపించా. ఇప్పుడు ఆ దూత వచ్చి ఆ సహోదరికి చెప్తుంది, అమ్మా ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది, ప్రార్థన దేవుడి దగ్గరికి చేరింది, ఇదిగో దేవుడు నన్ను పంపించాడు, ఇదిగో ఈ విషయం నీకు చెప్పమన్నాడు అని చెప్పింది. ఏం చెప్తున్నాడయ్యా దేవుడు అంటే, ఇప్పుడు దూత చెప్తుంది, అమ్మా నువ్వు ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ నీ జీవిత కాలం అంతా కూడా నీ కష్టాలేనంట, నీ జీవిత కాలం అంతా నీకు శ్రమలేనంట, నువ్వు భూమి మీద బ్రతుకున్నంత వరకు మేలనేదే నీ జీవితంలో లేదంట అమ్మా, ఇది దేవుడు చెప్పమన్నాడు అని చెప్పి ఆ దేవుడి దగ్గర వెళ్ళిపోయిన తర్వాత అలాగే కొనసాగుతుంది. మరలా సంవత్సరం తర్వాత ఏం జరిగిందంటే, మరలా దేవదూత ఆ గృహంలోకి వస్తే ఇప్పుడు ఆ గృహం అంతా మారిపోయిందట. ఆ కొద్దిగా ఉన్న భూమి చక్కగా పండి మరి ఇంటి నిండా ధాన్యం సమృద్ధిగా ఉందట, ఇంటిలో సంతోషం ఉందట, ఇల్లంతా వెలుగు చేత నింపబడుతుందట, బంధువులందరూ ఉన్నారట, ఇల్లంతా ఆనందంగా సంతోషంగా ఉందట. మరలా వెంటనే దేవదూత ఆ గృహాన్ని చూసి మరలా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా మరి ఆమె ప్రార్థన విని మరి నాకు సమాచారం చెప్పించావు కదా, ఆ స్థితి మారదని, ఆ బ్రతుకు మారదని, ఆ పరిస్థితులు మారవని, ఆ జీవితంలో మేలనేది లేదని, ఆ బ్రతికినంత కాలము కష్టాలే శ్రమలే అని చెప్పావు కదా, మరి ఇప్పుడు వెళ్తే ఆ సహోదర స్థితి మారిపోయింది, అసలు ఏం జరిగినది ఏంటి అని చెప్పి ఈ దేవుడితో వెళ్ళి దేవుడిని అడిగిందట. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఏం జరిగిందో చూడని చెప్పి దేవుడు ఆ దూతను చూపిస్తున్నాడు. ఆ దూత చెప్పేలాగా ఆయన ఏం చేసింది తెలుసా, ఆ వెంటనే తన పని తాను చేసుకోవడం ప్రారంభించింది. నడుచుకుంటా మరి రోడ్డు మీదకి వెళ్తా ఉంటే ఎదురుగా ఒక రాయి తగిలి కాలు అంతా పగిలిపోయి మరి బాగా భయంకరమైన రక్తంగా అన్నమాట. అలా రక్తంగా అన్నట, అయ్యా నీకే స్తోత్రం అయ్యా, నీకే స్తుతి అయ్యా, నీకే ఘనత అయ్యా అన్నట. మరి ఆ తర్వాత పంట వేసిందట, పంటలో సరిగ్గా నష్టం వచ్చిందట. నష్టం వచ్చినా సరే, ప్రభువా నీకే స్తోత్రం అయ్యా, నీకే ఘనత అయ్యా, నీకే మహిమ కలుగునుగా అన్నట. అలాగా ప్రతి పరిస్థితి ఆటంకాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, అనారోగ్యం వస్తుంది, నష్టం వస్తుంది, కష్టం వచ్చింది, దెబ్బ తగిలింది, వేదన వచ్చింది, అయినా ప్రభువా నీకే స్తోత్రం అందట. అలా స్తుతిస్తా ఉన్నప్పుడు, అలా గణపరుస్తున్నప్పుడు చిన్నగా